ప్రైజ్ ద లార్డ్. పునరుత్థానుడు అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్థానపు బలము, పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 61వ కీర్తన 7వ చరణం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. యేసయ్య సన్నిధిలో నిత్యము నిలిచి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుచు, ఆయనను సేవించుచు, ఆయన ముఖదర్శనముతో తృప్తి పొందుచున్న వారలారా, ఎల్లప్పుడూ మనము ఆయన సన్నిధిని వెదుకువారమై ఉండవలెను. నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండవలెను. ఆయన సన్నిధిలో ఆయనకు కనబడుటకు సిద్ధపాటు కలిగిన వారమై ఉండవలెను. ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులమై జీవించవలెను. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచిన వారమై ఉండవలెను. అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో ఉండు గొప్ప భాగ్యము కదా. అట్టి భాగ్యమును మనం పొందిన వారమై భాగ్యవంతులుగా జీవించదము. అనేక మంది ఆయన సన్నిధి నుండి త్రోసివేయబడి ఉన్నారు. పారిపోయిన వారు కలరు. ఆయన సన్నిధికి దూరమైపోయిన వారు కలరు. అట్టి వారమై మనం ఉండరాదు. ఆయన సన్నిధి నుంచి దూరమై మనం నిలిచి ఉండకూడదు. అసూయ పరులై, పాపము చేత నిండిన వారై, దేవుని మాటకు అవిధేయులై నిలిచి ఆయన సన్నిధిని పోగొట్టుకొనిరి. కావున మనము మరింత జాగ్రత్త పడెదము. ఆయన పాద సన్నిధియే మన నిత్య నివాసమై ఉండవలెను. మనమందరము ఆయన సన్నిధిలో నిరంతరము నివసించుదుముగాక. అట్టి వారిని కాపాడుటకై కృపాసత్యములు నియమించబడును. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించెదరు. మనము కూడా యథార్థమైన భక్తి, యథార్థమైన మాట, యథార్థమైన హృదయం, యథార్థమైన ప్రేమ, యథార్థమైన మనస్సు, యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ఆరాధన, యథార్థమైన ప్రార్థన గలవారమై ఉండి ఆయన సన్నిధిలో నివసించెదము. నిందారహితులమై ఆయన సన్నిధిలో నివసించెదము. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను మనము సేవించుటకు యేసయ్య మనకు రక్షణ కలుగు చేసెను. ఈ విధముగా ఆయన సన్నిధిలో పరిశుద్ధ అలంకృతులమై ఉత్సాహధ్వనులతో ఆయన సన్నిధిలో చేరి నివసించెదము. నిశ్చయముగా ఆయన సన్నిధిలో నివసించు వారిని ఆయన వారిని కాపాడునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో నింపునుగాక. ఘనతను అనుగ్రహించునుగాక. ప్రభావమును పొందుదుముగాక. ఆయన సన్నిధిలో చేయబడుచున్న ప్రతి ప్రార్థన ఆలకించబడి అంగీకరించబడి ఆయన ద్వారా అద్భుత కార్యములు జరుగునుగాక. ఆయన సన్నిధిలో నిలిచి ఏది అడిగినా శాసించిన నా దేవుని హస్తము కార్యము చేయునుగాక. ఆయన సన్నిధిని తోడుగా వచ్చును కదా. ఆయన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును. ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగు చేయును. కావున కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో చేరి నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచు ఆయన వలె మారి ఆయన ఆగమమును ఆయనతో కూడా నిలిచెదము. యుగయుగములు ప్రభుతో పరలోకములో ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతమైన స్థలములలో నివసించు పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. మీ సన్నిధులు నిలిచి ఉండే గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఎవరు మీ సన్నిధి నుంచి దూరము కాక, త్రోసి వేయబడక, మీ సన్నిధిని పోగొట్టుకొనక, మీ సన్నిధిని గూర్చినటువంటి భయము వణుకు కలిగిన వారై ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో కనబడునట్లుగా, మీ సన్నిధిలో నివసించున్నట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబములు మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును దయచేయమని కోరుతున్నాను. కృపా సత్యములు వారిని కాపాడుటకు మీరు నియమించమని కోరుతున్నాను. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును, ఘనత, ప్రభావములను మీ బిడ్డలకు దయచేయమని కోరుతున్నాను. మీ సన్నిధిలో ఉండి ప్రార్థించిన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయమని కోరుతున్నాను. ఎవరు మీ సన్నిధికి దూరము కాకుండానట్లుగా విస్తారమైన కృప అనుగ్రహించి కృతజ్ఞతా స్తుతులతో, పరిశుద్ధమైన అలంకారములతో, ఉత్సాహ ధ్వనులతో ప్రభా మీ సన్నిధిలో సిద్ధపడి కనబడినట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మీరు అక్కడికి అందరూ సిద్ధపడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో నిత్యము నివసించుదురుగాక. కృపా సత్యములు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.